రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు చలి పంజా విసురుతోంది. పడిపోతున్న ఉష్ణోగ్రతలతో చలి తీవ్రత మరింత పెరిగింది. మంచు కురుస్తుండటంతో ఉదయం పూట బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. వారం రోజులుగా సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ప్రధానంగా వృద్ధులు, పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఈ చలి పంజా నుంచి ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ రాజేశ్వర్తో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి. వ్యాప్తంగా చలి పంజా విసురుతోంది. పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ వైద్య నిపుణులు రాజేశ్వర్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. పడిపోతున్న ఉష్ణోగ్రతలు, పెరుగుతున్న చలి తీవ్రత వల్ల వృద్ధులు, పిల్లలు ఎలాంటి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది? ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ఒక్కసారిగా చలి తీవ్రత అనేది పెరిగిపోయింది. అయితే ఈ ముఖ్యంగా చిన్నపిల్లల్లో గాని వృద్ధుల్లో గాని చాలా వరకు కొన్ని సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఊపిరితిత్తుల సమస్యలు తీసుకున్నట్లయితే చిన్నపిల్లల లోపల ఎక్కువగా ఈ ఫ్లూ అంటే జలుబు ఎక్కువ కావడము, దాని మూలంగా వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అది న్యూమోనియాగా అంటే ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్స్ రావడము, దాని మూలంగా న్యూమోనియాలు రావడము. అదేవిధంగా వృద్ధుల్లో కూడా ఎవరైతే ఈ చల్ల గాలులకు ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ సిఓపిడి గాని, ఆస్తమా గాని, లేదంటే ఇంకా ఇతర ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నటువంటి వ్యక్తుల లోపల ఈ వాయునాళాలు సంకోచించడం మూలంగా దమ్ము రావడము, ఛాతి పట్టేసినట్టుండడం అనేటటువంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా చర్మ సంబంధిత సమస్యలు గాని, అదే విధంగా ఈ గుండె సంబంధిత సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మీరు చెప్తున్నటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎక్కువగా ప్రభావితం అయ్యేది ఎవరంటే చిన్నపిల్లలు మరియు వృద్ధులు మాత్రమే. చల్ల గాలులు వీస్తున్నప్పుడు గాని, చలి తీవ్రత పెరిగినప్పుడు గాని, ఎవరిలో అయితే ఆస్తమా ఉంటుందో, ఎవరైతే సిఓపిడి అంటే దీర్ఘకాలికమైనటువంటి ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నటువంటి వ్యక్తుల లోపల ఇవి చాలా ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. ముఖ్యంగా మరి ఏం జాగ్రత్తలు తీసుకోవాలని చూసుకున్నట్లయితే ఈ చలికాలం లోపల చలిగాలులు వీస్తున్నప్పుడు, చలి తీవ్రత పెరిగినప్పుడు ఊపిరితిత్తుల వ్యాధులు విజృంభించడం జరుగుతుంది. అంటే ఎవరికైతే జలుబు అవుతుందో, ఎవరైతే ఫ్లూతో బాధపడుతుంటారో, ఒకవేళ వాళ్ళు సరైన సమయం లోపల సరైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, సరైనటువంటి వైద్యం తీసుకున్నట్లయితే ఆ జలుబు కాస్త ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయి అది న్యూమోనియాగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ జలుబు వచ్చినప్పుడు కానీ, తుమ్ములు వచ్చినప్పుడు కానీ కర్చీఫ్ అడ్డు పెట్టుకోవడము, అదేవిధంగా ఇంకొకరికి ముందు దగ్గకపోవడం కానీ, తుమ్మకపోవడం కానీ చేయాలి. మాటికి చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. విధిగా మాస్కులను ధరించాలి. సో ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చలికాలం లోపల చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, వాయు కాలుష్యము ఎక్కువగా ఉన్నప్పుడు, ఎవరైతే ఈ ప్రొద్దున పూట కానీ రాత్రిపూట కానీ చల్ల గాలులకు తిరిగినప్పుడు ఆ చలి గాలితో పాటు మంచు బిందువులను అంటే ఈ పొగమంచును పీల్చినప్పుడు ఈ మంచు బిందువులతో పాటు కాలుష్య కారకాలు లోపలికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. సో దాని మూలంగా ఊపిరితిత్తుల సమస్యలు ఎక్కువైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలు, వృద్ధులు ఎట్టి పరిస్థితులలో ఈ చలికాలంలో కానీ, ఈ ప్రొద్దున పూట రాత్రిపూట బయటకు వెళ్ళొద్దు. ఈ స్వెటర్స్ ధరించడం కానీ, తర్వాత మంకీ క్యాప్స్ పెట్టుకుంటే బాగుంటుంది. సో ఈ విధంగా మనము ఈ ఇన్ఫెక్షన్స్ను నివారించవచ్చు. అదేవిధంగా ఊపిరితిత్తుల సమస్యలను కూడా నివారించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల గుండెపోటు, అదేవిధంగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? ముఖ్యంగా ఈ చలి తీవ్రతలు ఎక్కువైపోయినప్పుడు, ఉష్ణోగ్రతలు తగ్గిపోయినప్పుడు ఎవరికి ముప్పు అధికంగా ఉంటుందో వాళ్ళ లోపల అకస్మాత్తుగా గుండె జబ్బు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ బ్రెయిన్ లో కూడా స్ట్రోక్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. రక్తనాళాలు కుంచుకుపోవడం అనే సమస్యలు ముఖ్యంగా ఏ వయసు వారికి వస్తాయి? చలికాలం లోపల రక్తనాళాలు కుంచుకుపోవడము అనేటటువంటిది ముఖ్యంగా అధిక ముప్పు ఉన్నటువంటి వాళ్ళకు వస్తుంటది. ముఖ్యంగా ధూమపానం చేసేటటువంటి వ్యక్తుల్లో గాని, ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునేటటువంటి వ్యక్తుల్లో గాని, శారీరక శ్రమ లేనటువంటి వ్యక్తుల్లో గాని, అధిక బరువు ఉన్నటువంటి వ్యక్తుల్లో గాని, స్ట్రెస్ ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తుల్లో గాని, నిద్రలేమితో బాధపడుతున్నటువంటి వ్యక్తుల్లో గాని, వీళ్ళ లోపల ఈ చలికాలంలో ఏమవుతుందంటే చల్లగాళ్లకు ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ రక్తనాళాలు కుంచుకుపోవడం జరుగుతుంది. ఒకవేళ గుండెకు సప్లై చేసేటటువంటి రక్తనాళాలు కుంచుకుపోయినప్పుడు గుండె నొప్పి అంటే హార్ట్ స్ట్రోక్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ బ్రెయిన్ కు సప్లై చేసేటటువంటి రక్తనాళాలు కుంచుకుపోయినప్పుడు బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఎవరికైతే అధిక ముప్పు ఉంటుందో వాళ్ళు ఎట్టి పరిస్థితులలో కూడా ప్రొద్దున పూట రాత్రిపూట చల్లటి గాలులకు ఎక్స్పోజ్ కాకుండా ఉంటే బాగుంటుంది.
60 నుంచి 65 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎట్టి పరిస్థితులలో ప్రొద్దున పూట రాత్రిపూట బయటకు వెళ్ళకపోవడం మంచిది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితులలో వెళ్లాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా మంకీ క్యాప్స్ అయినా పెట్టుకోవచ్చు. అదేవిధంగా స్వెటర్స్ వేసుకోవాలి, మాస్క్ ధరిస్తే బాగుంటుంది. ముఖ్యంగా ఈ చలికాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ముఖ్యంగా ఈ సూప్స్ తీసుకున్నట్లయితే వేడి సూప్స్ తీసుకోవడము, వాటిలలో కూరగాయలు వేసుకోవడం కానీ ఆకుకూరలతో పాటు వేడి సూప్స్ తీసుకోవాలి. ఒకటి మంచి వేడి ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. అది అన్నం కావచ్చు, అదేవిధంగా కూరగాయలు కావచ్చు. ఏదైనా అప్పుడే వండినటువంటి ఆహార పదార్థాలను వేడిగా తీసుకున్నట్లయితే బాగుంటుంది. 2 అదేవిధంగా విటమిన్ సి ఎక్కువగా ఉండేటటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అదేవిధంగా చర్మాన్ని మంచిగా ఉంచేటట్లు చూస్తుంది. బత్తాయి కానీ, నారింజ కానీ, లెమన్ నిమ్మకాయలు కానీ, అదేవిధంగా ఉసిరి కానీ ఉసిరి ముక్క తీసుకుంటే బాగుంటుంది. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడం జరుగుతుంది. తీసుకునేటటువంటి ఆహారం లోపల ప్రోటీన్స్ ఉండేటట్లు తీసుకోవాలి, కొవ్వు పదార్థాలు ఉండేటట్లు తీసుకోవాలి, తక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉండేటట్లు తీసుకోవాలి. ఈ బాదం కానీ, పిస్తా కానీ, నట్స్ కానీ ఇవన్నీ తీసుకున్నట్లయితే ఇవి ఈ విటమిన్స్ను ఎక్కువగా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో తోడ్పడుతుంటాయి. ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గించేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రానున్న 3 రోజుల్లో చలి తీవ్రత అధికంగా ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలకు మీరు ఎలాంటి సూచనలు చేస్తారు? ముఖ్యంగా వ్యవసాయదారులు వేకువజామునే లేచి పొలాలకు వెళ్తుంటారు, తోటలోకి వెళ్తుంటారు. సో ఇలా వెళ్ళేటటువంటి వ్యవసాయదారులు ఖచ్చితంగా ఈ ముక్కును నోటిని కవర్ చేసేటట్లు మఫ్లర్ చుట్టుకోవాలి, లేదంటే మంకీ క్యాప్స్ పెట్టుకోవాలి. అదేవిధంగా వెచ్చగా ఉండేటటువంటి ఉన్ని దుస్తులను ధరించాలి. చాలా మంది ఈ చలికాలం లోపల చల్ల గాలి లోపల ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్లు వ్యాయామాలు చేస్తుంటారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. ఎందుకంటే ఈ చల్లటి గాలులకు ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ ఊపిరితిత్తుల సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. రక్తనాళాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యాయామాలని ఈ చల్లటి గాలులలో చేయకపోవడం బాగుంటుంది. కొంచెం సూర్యుడు ఉదయించిన తర్వాత సూర్యరశ్మిలో చేస్తే బాగుంటుంది. ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలకు వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? హాస్టల్లో ఉన్నటువంటి పెద్దవారు, వార్డెన్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా చల్లటి గాలులలో ఎక్సర్సైజులు చేయించొద్దు. ఓపెన్ గా కూర్చోబెట్టి చదివిస్తుంటారు, అలా చేయకూడదు. ఖచ్చితంగా పిల్లల్ని వెచ్చగా ఉండేటట్లే చూడాలి. అది ప్రొద్దున పూట రాత్రిపూట. ముఖ్యంగా వీళ్ళని రూమ్స్ లో కూర్చోబెట్టి చదివించాలి స్టడీ అవర్స్ లోపల. అదేవిధంగా ఇండోర్ గేమ్స్ ఎక్కువగా ఆడించేటట్లు చేయాలి. సూర్యోదయం తర్వాత ఆటలాడితే బాగుంటుంది. అదేవిధంగా ఆటలాడేటప్పుడు దెబ్బలు తగలకుండా గానీ ఈ ముఖ్యంగా మాయిశ్చరైజర్ లోషన్స్ పెట్టుకోవాలి. అదేవిధంగా వెచ్చగా ఉంచుకునేటట్లు చూసుకున్నట్లయితే బాగుంటుంది. ఇది మొత్తంగా చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉదయం రాత్రి వేళలో ప్రయాణాలు చేయకపోవడం మంచిదని చెప్పేసి డాక్టర్ రాజేశ్వర్ చెప్తున్నారు. అలాగే వృద్ధులు, పిల్లలు అప్రమత్తంగా ఉంటేనే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని చెప్పేసి ఆయన అంటున్నారు. మనోజ్తో జైపాల్, ఈటీవీ న్యూస్, నిజామాబాద్.